హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రామ్మొలకలతో చారు చేస్తున్నాను. ముందుగా కొన్ని రామ్మొలకలు తీసుకున్నాను. వాటికి పైన చిన్న చిన్న తొడిమల్లా ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి కొద్దిగా వాటర్ పోసి శుభ్రంగా కడగాలి. ఒక 2-3 టైమ్స్ కడగాలి. ఈ కడిగిన వాటిని ఒక గిన్నెలో వేసి 2 చింతకాయలు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి ఇందులో వేసి కొన్ని వాటర్ పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఆ రామ్మొలకలు ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతాయి. అందులో ఉన్న సీడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొద్దిగా స్పీడ్గా కలపాలి, ఎందుకంటే ఆ రామ్మొలకలు మెత్తగా అయిపోతాయి, చిదిమినట్టుగా అయిపోతాయి. చూడండి, ఉడికిపోయాయి రామ్మొలకలున్న చింతకాయ. ఇప్పుడు ఆ ఉడికిపోయిన వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతితోనే బాగా కలిపినట్టుగా పిసకాలి. వీటిని పేస్ట్ లాగా కలపాలి. ఇందులో ఉన్న పల్పి అంతా తీసేయాలి, ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ ఆ చారు మాత్రమే. ఇందులో ఉన్న పల్పి అంతా తీసేయాలి. అది తీసేసిన తర్వాత అందులోనే ఇంకొన్ని వాటర్ పోసి ఆ సీడ్స్ అన్నీ పోయే వరకు వడకట్టాలి. చూడండి, నేను వట్టి వాటర్ మాత్రమే తీసుకున్నాను, వట్టి రసం అన్నట్టు అది మాత్రమే తీసుకున్నాను. వడకట్టడం వల్ల ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఒక 5-6 రెబ్బల వెల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసాను, ఎందుకంటే వెల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేస్తే. కొద్దిగా కొత్తిమీర ఆకు, కరివేపాకు వేసాను. ఇందులోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను. 1 స్పూన్ పసుపు వేసాను. 2 స్పూన్ల కారం వేసాను. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ అలా టైం పడుతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయనివ్వాలి. ఇప్పుడు మనం తీసిపెట్టిన రసం ఉంది కదా, ఈ రసం తీసుకొని ఇప్పుడు ఈ పోపులో వేసేయాలి. ఈ రసాన్ని పోపులో పోస్తున్నాను. ఒక్క సీడ్ కూడా కనిపించట్లేదు చూడండి, వడకట్టడం వల్ల. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర, మెంతి పొడి వేసాను. ఇప్పుడు ఈ రసాన్ని ఒక 5 మినిట్స్ అలా మరగనివ్వాలి. అన్నం తినాలనిపించినప్పుడు, ఏం తినాలనిపించినప్పుడు ఇలా వేడివేడి అన్నంలో ఈ రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను లాస్ట్లో కొద్దిగా ఉల్లికాడలు వేసాను. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది.